సో మన నెక్స్ట్ టాపిక్ టైప్స్ ఆఫ్ పీక్స్. 4 వెరైటీస్ ఆఫ్ పీక్స్ మనకి మాస్ స్పెక్ట్రోస్కోపీలో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈస్ పేరెంట్ పీక్, దాన్నే మనం మాలిక్యులర్ అయాన్ పీక్ అని కూడా పిలవచ్చు. ఫ్రాగ్మెంట్ పీక్, బేస్ పీక్, అలానే ఐసోటోప్ పీక్. ఫస్ట్ మనం పేరెంట్ పీక్ అంటే ఏంటో చూద్దాం. పేరులోనే మీకు కనిపిస్తుంది మాలిక్యులర్ అయాన్ పీక్. ఆల్రెడీ జస్ట్ నేను మీకు మాలిక్యులర్ అయాన్ అంటే ఏంటో చెప్పాను, మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను. వెన్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఎ బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ బొంబార్డింగ్ ద మాలిక్యూల్, ఇట్ విల్ రెడీ టు ఫార్మ్ ఏ మాలిక్యులర్ అయాన్. సో ఈ మాలిక్యులర్ అయాన్కి ఒక మాస్ ఉంటుంది కదా, ఎంతో కొంత మాస్ ఉంటుంది. అలానే ఒక ఎలక్ట్రాన్ని రిలీజ్ చేసింది కాబట్టి ఛార్జ్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో దాని m/z రేషియో బేస్ చేసుకొని we will get only one intense peak in the mass spectroscopy. సో ఇది రావడానికి మనకి ఎన్ని వోల్ట్స్ కావాలి? 9 to 15 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ సఫిషియంట్ టు ఫార్మ్ ఏ మాలిక్యులర్ అయాన్. ఒక్క మాలిక్యులర్ అయాన్ మాత్రమే ఫామ్ అయింది కాబట్టి మనకి ఇక్కడ ఒక్క ఇంటెన్స్ పీక్ మాత్రమే వస్తుంది. సో ఈ మాలిక్యులర్ అయాన్ వలన వచ్చినటువంటి పీక్ని మనం ఏమంటామంటే మాలిక్యులర్ అయాన్ పీక్ అంటాము, లేదు అంటే పేరెంట్ పీక్ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్ ఫ్రాగ్మెంట్ పీక్. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, ఫ్రాగ్మెంటేషన్ 9 to 15 ఎలక్ట్రాన్ వోల్ట్స్ మాత్రమే మనకి మాలిక్యులర్ అయాన్కి సఫిషియంట్. రిమైనింగ్ ఎనర్జీ ఈజ్ యూటిలైజ్డ్ టు ఫార్మ్ మాలిక్యులర్ అయాన్ ఇంటూ ఫ్రాగ్మెంట్ అయాన్స్. సో ఈ ఫ్రాగ్మెంట్ అయాన్స్ వలన వచ్చేటటువంటి పీక్స్ని మనం ఏమని పిలుస్తాము అంటే ఫ్రాగ్మెంట్ పీక్స్ అని చెప్పి పిలుస్తాం. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఎన్ని పీక్స్ వస్తాయి? ఫ్రాగ్మెంట్ పీక్స్ ఎన్ని అంటే ఓన్లీ 2. ఆల్రెడీ పైన మనం చెప్పుకున్నాం కదా మాలిక్యులర్ అయాన్ పీక్ అని, అది ఏంటిది? ఇది మాలిక్యులర్ అయాన్ పీక్. సో దిస్ ఈస్ డ్యూ టు మాలిక్యులర్ అయాన్ పీక్ and this is due to fragment ion peaks. Next, base peak. Base peak అంటే ఏం లేదు, వెరీ సింపుల్ వన్. ఏంటి అంటే విచ్ ఈస్ హ్యావింగ్ హైయెస్ట్ ఇంటెన్సిటీ. మనకి ఇప్పుడు ఇక్కడ నేను పైన మీకు గీసి చూపించాను. ఎన్ని పీక్స్ చూపించాను నేను మీకు? 3 వెరైటీస్ ఆఫ్ పీక్స్ చూపించాను. ఈ 3 వెరైటీస్ ఆఫ్ పీక్స్లో మనకి లార్జెస్ట్ పీక్ అంటే ఎక్కువ హైట్ ఉన్నటువంటిది అండ్ హైయెస్ట్ ఇంటెన్సిటీ. ఎందుకంటే మనము ఈ స్పెక్ట్రాన్ని వేటికి స్టడీ చేస్తాము? m/z రేషియోని x యాక్సిస్ మీద తీసుకుంటాము, అబండెన్స్ ఇంటెన్సిటీని మనము y యాక్సిస్ మీద తీసుకుంటాం. సో ఇక్కడ మనకి హైయెస్ట్ లార్జెస్ట్ పీక్ విత్ హైయెస్ట్ ఇంటెన్సిటీ అంటే 100% అబండెన్స్ ఉన్నటువంటి పీక్ని మనం ఏమని పిలుస్తాము అంటే బేస్ పీక్ అని చెప్పేసి పిలుస్తాం. మనకి ఎన్ని పీక్స్ అయినా రానివ్వనియండి, అందులో హైయెస్ట్ ఎక్కువ మనకి హైయెస్ట్ లెంత్ ఉన్నది అండ్ మోర్ అబండెన్స్ ఉండేటటువంటి పీక్ని బేస్ పీక్ అని చెప్పి చెప్తాం మనం. అయితే మనం ఇక్కడ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్, అలానే ఎగ్జామ్లో కూడా మనం ఖచ్చితంగా మెన్షన్ చేయవలసిన పాయింట్ ఏంటి అంటే బేస్ పీక్ అన్నది నీడ్ నాట్ బి మాలిక్యులర్ అయాన్, నీడ్ నాట్ బి పేరెంట్ పీక్. లేతే అంటే అవుట్ ఆఫ్ దిస్ m+ మాలిక్యులర్ అయాన్ పీక్ ఆర్ ఫ్రాగ్మెంట్ అయాన్ పీక్స్ ఎవ్రీ టైం మాలిక్యులర్ అయాన్ పీకే బేస్ పీక్ అవ్వాలి అన్న రూల్ అయితే లేదు. కానీ చాలా వాటిల్లో మాలిక్యులర్ అయాన్ పీకే బేస్ పీక్గా ఉంటుంది మనకి. అలా అని చెప్పి ఎవ్రీ టైం ఇదే బేస్ పీక్ అవుతుందా అంటే దెర్ ఈస్ నో గ్యారంటీ. ఈవెన్ దిస్ ఫ్రాగ్మెంట్ పీక్స్ కూడా మనకి బేస్ పీక్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఐసోటోప్ పీక్. మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏవే ఆటమ్స్ గురించి మనం స్టడీ చేస్తాము? హాలోజన్స్, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, హాలోజన్స్, సల్ఫర్. మెయిన్గా మనము ఈ ఆటమ్స్ ఉన్నటువంటి ఆర్గానిక్ కాంపౌండ్స్ని స్టడీ చేస్తాం మనం. సో ఇవి ఏంటి అంటే అవుట్ ఆఫ్ 100 కార్బన్స్లో కొంత వెరీ లిటిల్ అమౌంట్ ఏంటి అంటే C13 ఐసోటోప్ కూడా దీంతో పాటు కలిసి అవైలబుల్ అవుతుంది. సిమిలర్లీ అవుట్ ఆఫ్ 100 హైడ్రోజన్ ఆటమ్స్లో ఒక H2 ఐసోటోప్ కూడాను ఎంత ఉంటుంది అంటే వెరీ లిటిల్ అమౌంట్స్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 100 కార్బన్స్ తీసుకుంటే 1.11 అందులో 1.11 అమౌంట్ ఏముంటుంది అంటే కార్బన్ 13 ఐసోటోప్ ఫార్మాట్లో ఉంటుంది.
అలానే ఆక్సిజన్ కూడాను. సో ఆక్సిజన్కి ఒరిజినల్గా 16 కదా, ఐసోటోప్ ఏంటి ఆక్సిజన్ 18, నైట్రోజన్ వచ్చేసి 15, ఇలా అనమాట మనకి. సో ఈ ఐసోటోప్స్ వెరీ స్మాల్ అమౌంట్స్లో మాత్రమే మనకి అవైలబుల్ అవుతాయి. కానీ మన పీక్స్ స్టడీ చేసేటప్పుడు సపోజ్ ఇవి మనకు వచ్చినటువంటి ఫ్రాగ్మెంట్ పీక్స్ అనుకుంటే పక్కన మనకి ఇలా చిన్నవిగా కొన్ని పీక్స్ మనకి ఉంటాయన్నమాట. ఇంత హైట్ కూడా ఉండవు, వెరీ లెస్. ఈ స్మాల్ పీక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏమంటాము అంటే ఐసోటోప్ పీక్స్ అని చెప్పేసి చెప్తామన్నమాట. ఎందుకంటే అవి మనకి నేచర్లో అవైలబుల్ అయ్యేదే వెరీ స్మాల్ అమౌంట్స్. కాబట్టి ఇవి ఈ పీక్ని కంపేర్ చేసుకొని వీటిని స్టడీ చేస్తాం, కాబట్టి వీటి హైట్ ఇంతే ఉంటుంది. అయితే ఇక్కడ మనకి 2 వెరైటీస్ ఆఫ్ పీక్స్ని మనము అబ్జర్వ్ చేసుకోవాలి. ఫస్ట్ దాన్ని మనము ఏమని చెప్తాము అని అంటే, లెట్ us సపోజ్ దిస్ ఈజ్ ద పేరెంట్ పీక్, M+1 వచ్చిందనుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటటువంటి ఐసోటోప్ పీక్ని మనం ఏమంటాము అంటే M+1 పీక్ అని చెప్పేసి చెప్తాం. ఎందుకు అంటే కార్బన్ 12 కదా, C13 అంటే ఏంటి, ఒక్క మాస్ యూనిట్ పెరిగింది కదా. కాబట్టి M+1 ఈ లైన్ M+1లో వచ్చిందనుకోండి, ఈ లైన్ ఏంటి డ్యూ టు C13 అవ్వచ్చు, లేదు అంటే డ్యూ టు హైడ్రోజన్ అవ్వచ్చు, లేదా డ్యూ టు నైట్రోజన్ అవ్వచ్చు. చూడండి, కార్బన్ 12 కన్నా ఒక్క మాస్ యూనిట్ ఎక్కువ ఉంది, H1 కన్నా ఒక్క మాస్ యూనిట్ ఎక్కువ ఉంది, నైట్రోజన్ 14 కన్నా ఒక్క మాస్ యూనిట్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇలా వచ్చే ఐసోటోప్ పీక్స్ని మనం ఏమంటాము అంటే M+1 పీక్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ ఇంకొక వెరైటీ ఉంటుంది, అది ఏంటి అంటే సపోజ్ ఇది పేరెంట్ పీక్ అనుకుంటే మనము ఇక్కడ కొంచెం 2 మాస్ యూనిట్స్ డిస్టెన్స్లో ఉంటాయన్నమాట. ఇది ఏంటి అంటే M+2 పీక్ అంటాం. ఇది ఏ కేసెస్లో వస్తుంది మనకి, ఆక్సిజన్ 18 దీనివలన వస్తుంది. లేదు అని అంటే మనకి నెక్స్ట్ ఎక్కడ వస్తుంది అని అంటే క్లోరిన్ 37, అలానే మనకి సల్ఫర్ 34. సో జనరల్ మాస్ యూనిట్స్ కన్నా ఇవి 2 ఎక్కువలో ఉన్నాయి. కాబట్టి అప్పుడు వచ్చే పీక్ని మనం ఏమంటాము అంటే M+2 పీక్ అని చెప్పేసి చెప్తామన్నమాట. ఐసోటోప్ పీక్స్ చూడడానికి ఇలా చిన్నగా ఉంటాయి, కానీ ఈ పీక్స్ దే ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ డిసైడింగ్ ద మాస్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఏ డిఫరెంట్ కాంపౌండ్స్. ఐసోటోప్ పీక్ గురించి అడిగితే యూ నీడ్ టు మెన్షన్ బోత్ M+1 పీక్ యాజ్ వెల్ యాజ్ M+2 పీక్. సో మొత్తం ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను, దెర్ ఆర్ 4 వెరైటీస్ ఆఫ్ పీక్స్ అని చెప్పాను. పేరెంట్ పీక్, దీన్నే మాలిక్యులర్ అయాన్ పీక్ అని కూడా అంటాం, ఎందుకంటే మాలిక్యులర్ అయాన్ వలన వచ్చేటటువంటి పీక్ ఇది, ఓన్లీ ఒక్క పీక్ మాత్రమే వస్తుంది. ఫ్రాగ్మెంట్ పీక్, ఫ్రాగ్మెంటేషన్ ప్రాసెస్ వలన మనకి ఎన్ని ఫ్రాగ్మెంటెడ్ అయాన్స్ ప్రొడ్యూస్ అయితే అన్ని పీక్స్ ఇక్కడ మనకు వస్తాయి. బేస్ పీక్ అంటే వేరే కొత్తగా వచ్చే పీక్ ఏం కాదు, మనకు ఉండేటటువంటి పీక్స్లో హైయెస్ట్ లెంత్ తోటి టాప్లో అండ్ మోర్ అబండెన్స్ 100% అబండెన్స్తో ఉండే పీక్ని మనం బేస్ పీక్ అంటాము. బేస్ పీక్ అని అన్నది చాలా కేసెస్లో మనకి మాలిక్యులర్ అయాన్ వల్లనే వస్తుంది. అలా అని చెప్పి ఎవ్రీ టైం మాలిక్యులర్ అయాన్ వలన వచ్చే పీక్ బేస్ పీక్ అవ్వాలి అన్న రూల్ అయితే లేదు. ఐసోటోప్ పీక్ ఏంటి అంటే మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో అవైలబుల్ అయ్యేటటువంటి యాటమ్స్ అన్నిట్లలో కూడాను అవుట్ ఆఫ్ 100 యాటమ్స్ వెరీ లిటిల్ ట్రేసెస్లో మనకి ఈ ఐసోటోప్స్ కూడా అవైలబుల్ అవుతాయి. కాబట్టి వెరీ ట్రేస్ అమౌంట్ అయినా సరే వీటి వలన కూడా మనకి కొన్ని పీక్స్ అన్నవి ప్రొడ్యూస్ అవుతాయి. సో వాటిని మనం ఏంటంటే ఐసోటోప్ పీక్ అంటాం అనమాట. పైన నేను మెన్షన్ చేసిన వాటిలలో కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్ వలన వచ్చే పీక్ని M+1 పీక్ అంటాం. ఎందుకంటే వాటి ఐసోటోప్ మాస్ 1 యూనిట్ మోర్ దాన్ ఉంది కాబట్టి M+1 పీక్. అండ్ రిమైనింగ్ 3 వీటిలలో మాస్ యూనిట్ అన్నది 2 యూనిట్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చేటటువంటి దాన్ని మనం M+2 పీక్ అని చెప్పేసి చెప్తాం. ఈ టాపిక్ కూడా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి ఇంపార్టెంట్.